నేను ఈ యొక్క నిజాం కళాశాల గడ్డ నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఈ యొక్క నిజాం కళాశాలని విద్యను అభ్యసించినటువంటి బట్టి విక్రమార్క గారికి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖని సంకలో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు పేద విద్యార్థుల పట్ల ఇదే మొండి వైఖరిని ప్రదర్శిస్తే మాత్రం విద్యార్థి పరిషత్ కార్యకర్తల ఉద్యమాలు ఆగవు, రోడ్లు మండుతాయి, ఉద్యమాలు ఉప్పొంగుతాయని, కలెక్టరేట్లు తలగబడతాయి, నీ యొక్క సెక్రటరేట్లు గేట్లు కూలగొడతామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు ఏ విధంగా చెప్తే బుద్ధి వస్తుందంటే, మేము అనుకొని ఇందాక మాట్లాడుకున్నాం, ఈ యొక్క మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, సీఎంల పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లలు మీరు లండన్లో చదువుకున్న, అమెరికాలో చదువుకున్న గల్లబట్టి గుంజుకొచ్చి ఇదే నాణ్యత లేని ఆహారాన్ని ఇదే మెస్లలో మీ పిల్లలకు కూడా తినిపిస్తామని ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, మెస్ బకాయిలు కావచ్చు, 8,500 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షాన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ధర్నాలు, రాస్తారోకాలు చేపడుతుందని తెలియజేస్తా ఉన్నాం.